ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ రాబోతుంది? యూఏఈలో. సో మనకు తెలుసు ఐఐటి ఢిల్లీ వాళ్ళు తన యొక్క అవుట్ సోర్సింగ్ బేస్గా ఏదైతే బ్రాంచ్ ఓపెన్ చేశారో దుబాయ్లో, సో ఆ అవుట్ సోర్స్ బ్రాంచ్లో ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని తీసుకురానున్నారు. సో మనకు అందరికీ తెలుసు అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఓవర్సీస్ బ్రాంచ్ని ఎక్కడ అంటే యూఏఈలో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? యూనియన్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, ఐఐటి ఢిల్లీ అబుదుబాయ్ క్యాంపస్ ఏదైతే ఉందో, అబుదాబి క్యాంపస్ ఉందిగా మనకి, ఎక్కడ ఐఐటి ఢిల్లీ వాళ్ళది యూఏఈలో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ అవుట్ సోర్స్ క్యాంపస్ అది. సో ఆ ఫస్ట్ అవుట్ సోర్స్ క్యాంపస్లోనే బేసిక్గా మనకి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అండర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా. సో బూస్ట్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్ గ్లోబల్లీ. అకాడమిక్ ప్రోగ్రామ్స్ లాంచ్డ్. పిహెచ్డి ఇన్ ఎనర్జీ సస్టైనబిలిటీ మీద ఫస్ట్ అకాడమిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో. సో ఇండియా యూఏఈ ఎడ్యుకేషనల్ టైప్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అబుదాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ యూఏఈ, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ డయాస్పోరా స్కూల్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో సింపుల్గా అటల్ ఇన్నోవేషన్ సెంటర్ మొట్టమొదటి ఓవర్సీస్ అంటే భారతదేశం అవతల ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ దేశంలో ఏర్పాటు చేశారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఏ క్యాంపస్లో అంటే ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో.